భూసేకరణ ప్రభుత్వ నిర్ణయంపై గుంటూరు జిల్లా రైతు గద్దె చంద్రశేఖర్ అభిప్రాయం తెలుసుకుందాం ఒకసారి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎకరం భూమికి 1000 గజాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మీరు ఏమంటారు సార్? మేము చాలా ఆందోళనలో ఉన్నామండి. మాకేంటంటే ఇది మా తాతల నాటి నుంచి ముత్తాతల నాటి నుంచి వచ్చిన పొలాలండి. ఇవి 20 అడుగుల లోతుల్లో మాకు బోర్లు పడి మాకు పంట పొలాలు బాగా కూరగాయ పంటలు కానీ అరటి కానీ మొత్తం అన్ని సాగులో ఉంటాయండి. మాకు విజయవాడ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. అంటే మీరు ఇప్పుడు మీరు ఎకరానికి మీకు వచ్చేదానికంటే ఇంకా బాగానే ఉంటుంది భవిష్యత్తు అని చెప్తున్న నేపథ్యంలో మీ భూములు తీసుకుంటే మీ పరిస్థితి ఏంటండి చంద్రశేఖర్ గారు? మాకు భూములు తీసుకుంటే ఎప్పటికి ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు. అసలు మాకు ఉపాధి కోల్పోతాం కదండి. మా రైతాంగం మొత్తం చిన్నకారు రైతులందరూ దీని మీద ఆధారపడే వాళ్ళందరూ ఇదవుతారు కదండి, చాలా దెబ్బతిపోతారు కదండి. ఆ పైన ఇస్తామంటున్నారు, ఆ ఊళ్ళకి వెళ్ళొచ్చు కదా. ఈ ఊళ్ళు పంట పండే పొలాలు తీసుకోవడం ఏంటి సార్? పంట పండే పొలాలు అండి ఇవన్నీ, పంటలు పండే పొలాలు. రైతు మార్కెట్కి వెళ్ళి రోజు ఉపాధి ఉందండి, ఉపాధి పోతే అసలు ఎట్టకండి. అయితే మీ ప్రాంత రైతులందరూ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఏం చేయాలండి? మేము ఇవ్వడానికి చాలా మంది సుముఖంగా లేరండి. ఇక్కడ 90% రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేదు ఊళ్ళో. చంద్రశేఖర్ గారు, అయితే మీ ఒడ్డు తీరానా మాకు ఒక్కొక్క ఎకరానికి మామూలుగా అదే వాటర్ తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేయాలి అంటే 25,000, 30,000, 40,000 ఖర్చు పెట్టి ఎకరానికి గవర్నమెంట్ ఇరిగేషన్ చేస్తుందండి. మాకు ఇక్కడ పైసా తోటి పని లేకుండా ఎకరానికి మేము సొంతంగా బోర్లు వేసుకొని ఎప్పటి నుంచో మేము పంటలు పండించుకున్నామండి. మా దగ్గర చిన్న సన్నకారు రైతులు, మా దగ్గర 10 ఎకరాలు ఉన్న పొలం వాళ్ళ దగ్గర 2 ఎకరాలు కౌలు తీసుకొని వాళ్ళు లబ్ధి పొంది దొండ పందిళ్ళు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకొని పండించుకొని మార్కెట్ తీసుకొచ్చి బ్యారేజీ దగ్గర అమ్ముకుంటున్నారు, మార్కెట్ లో అమ్ముకుంటున్నారు, రైతు బజార్లో అమ్ముకుంటున్నారండి. ఈ ఉపాధి అంతా కోల్పోతాం కదా సార్ మొత్తం. అంటే సింగపూర్ లాంటి గొప్ప సిటీ కడితే కనుక మీ భూములకే కాదు మీకు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్తున్నారు. మీరు ఎందుకు నమ్మే పరిస్థితులు లేరు? మన ఇండియా క్యాపిటల్ సింగపూర్ చేయనప్పుడు మన రాజధాని సింగపూర్ చేయడం ఏంటండి అసలు? సింగపూర్ అయితే మనకేం వచ్చిందండి, ఉపాధి వచ్చిందా? సింగపూర్ అయితే మేము వాచ్మెన్ కూడా పనికిరాం, గేట్ కాడ వాచ్మెన్ కూడా పనికిరామండి మేము. అయితే మరి మీ ప్రాంత రైతులందరూ భూములు ఇచ్చేందుకు సిద్ధం. ఇప్పుడు మేము వలసలు పోవాలా? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా దగ్గర కూలీలు వలసలు వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారండి. కర్నూలు నుంచి వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఎండాకాలం అరటి తోటలో సోపులు చేసుకోవడం కానీ, పత్తి తీయడం కానీ, మిరపకాయ కోత కానీ ఇట్లాంటివన్నీ వేరే ఊళ్ళ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మేమంతా వలస పోవాలండి. అంటే మంత్రాలయం ఆలగడ్డ నుంచి కూడా ఇక్కడికి వస్తారండి. మీరు కావాలంటే రేపు డిసెంబర్ నెల నుంచి మొత్తం ఇక్కడే ఉంటారండి. ఊళ్ళల్లో ఊటాలు మొత్తం తీసుకొచ్చుకుంటారు. అంటే క్యాపిటల్ సిటీ మంచి పొలాలు వదులుకొని రాజధాని అసలు ఏంటి ఇది పరిస్థితి మాకేం అర్థం కావట్లేదండి. ఇచ్చారో ఎందుకు చేసాం? మేమంతా తెలుగుదేశానండి, తెలుగుదేశానికి ఓటు వేసాం, తెలుగుదేశమే మేమంతా. ఎందుకు చేశారో చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థం కావట్లేదండి. ఇట్లాంటి పొలాలు తీసుకోవడం అనేది చాలా దారుణ పరిస్థితి అండి. అయితే చంద్రశేఖర్ గారు, మీ ప్రాంత రైతులందరూ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, మీ ప్రాంత రైతులందరూ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవం లేదా దాంట్లో? ఎవరండి మంత్రుల దగ్గరికి వెళ్ళింది? వాళ్ళు కొంతమంది వెళ్ళి ఆ పొలం లేనాడు కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు వెళ్ళి చెప్పారండి. ఊళ్ళోకి మంత్రులు ఎవరు రాలేదండి ఈ రోజు వరకు. రేపు నుంచి భూములు తీసుకుంటామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. సర్వేలు పంపిస్తామంటున్నారు. మాకు చాలా ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు. నా దగ్గర ఇంకా రైతులు ఉన్నారు, మాట్లాడేవాళ్ళు. మాట్లాడతారండి, మాట్లాడించండి సార్. మాట్లాడతారు. ఇప్పుడు రాయపూడి నుంచి కూడా ఒక ఆయన ఎస్సీ ఆయన కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడతారు. ఇవ్వండి. రాయపూడి గ్రామం నుంచి రాయపూడిలో 99% ఇవ్వమన్నారండి. మొత్తం ఆర్టీఓలు ఇద్దరు ఆర్టీఓలు, 2 ఎంఆర్ఓలు వచ్చారండి. మాట్లాడించండి సార్, వాళ్ళ పేర్లు ఏంటో చెప్పండి ఒకసారి, మాట్లాడించండి. అయ్యో, ఎస్సీ రైతు ఒక ఆయన రాయపూడి ఆయన ఉండండి, నాతో పాటు మాట్లాడండి సార్. ఇవ్వండి. దేవదాస్ పేరండి. వాసు గారు, అయ్యారో ఎక్కడాలు ఇచ్చో సంవత్సరానికి 3 పంటలు మేము పండించుకొని చాలా సుఖంగా ఆనందిస్తున్నాం. అలాంటి భూముల్ని ఈ చంద్రబాబు గారు వచ్చి మేము సింగపూర్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాటలు చేస్తున్నారండి. అందుకే కూడి పెట్టలేదు కానీ దినానికి పాడే ఉండే దాన్ని బ్రాహ్మణ కన్నా సాధ్యంగా ఉన్నాయా మా బతుకులు. అంటే మీకు సంవత్సరానికి చంద్రబాబు గారు మాకు ఇది నెరవేర్చాలని నమ్మకం ద్వారా మా భూముల ద్వారా కమ్మగా బతుకుతున్నాము, సుఖంగా బతుకుతున్నాము. ఎందుకు నమ్మటం లేదు మీరు వాసు గారు?
రాజు గారు మీరు ఎందుకు నమ్మటం లేదు? అంటే క్యాపిటల్ బాగుంటే మీకు ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. రుణమాఫీలో కూడా మా పొలాలు మొత్తం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఉన్నాయండి. ఆయన ఆ రుణమాఫీ కూడా హార్టికల్చర్ క్రాప్స్ కి ఇవ్వన్నారు. ఇప్పుడు మా మొత్తం రీషెడ్యూల్ చేసినవి ఉన్నాయి, చాలా బాకీలు ఉన్నాయండి. అసలు మేము చాలా ఆందోళనలో ఉన్నాం. మాకు రేట్లు అవసరం లేదండి, 2 కోట్లు అవసరం లేదు, 3 కోట్లు అవసరం లేదు, 4 కోట్లు అవసరం లేదు. మాకు ఇన్నాళ్ళు ఆ కోట్లు వస్తే మేము బతకలేదండి. మాకేంటంటే మా పొలాలు మాకుంటే చాలండి. రేపు మా పిల్లలు పెళ్లిళ్ళు చేయాలంటే ఏం ఇవ్వాలండి, ఎక్కడ ఏమని చెప్పాలండి, ఏం కట్నాలు ఇవ్వాలండి, ఎక్కడ ఇవ్వాలండి, మాకు రోగాలు వస్తే ఎవరు నయం చేస్తారండి? మా పరిస్థితి ఏంటండి అసలు? మేము ఎక్కడున్నాము? ఇది 12 గజాలు 5 గజాలు ఎక్కడ ఇస్తారండి? ఎక్కడో తీసుకెళ్ళి ఇంకో తాట ఇస్తారు. అక్కడ కబ్జా చేస్తే మా పరిస్థితి ఏంటండి? ఇక్కడ ఉన్న భూములే కాపాడుకోలేకపోతున్నాం. రేపు ఎక్కడో ఇస్తారంటే మేము కాపాడుకోవాలంట. సో మీరు రైతులు ఏం కోరుకుంటున్నారు సార్? అయితే ఇప్పుడు చంద్రశేఖర్ గారు మా దగ్గర ఇంకో రైతు ఉన్నాడండి, ఆయన కూడా మాట్లాడతారు. ఇవ్వండి, మాట్లాడించండి. హలో చెప్పండి సార్. హలో మీ పేరు చెప్పండి సార్ ఫస్ట్. ఏమండి, అసలు ఈ రాజధానిని కావాల్సిన వాళ్ళకి కావాలి అని అడిగిన వాళ్ళకి వదిలేసి అవసరం లేని ప్రాంతంలో, ఎవరు కోరుకోని ప్రాంతంలో తీసుకొచ్చి ఈయన సక్రంగా పండే పొలాల మీద దృష్టి పెట్టాడు. రైతును బాగు చేస్తానని అధికారంలోకి వచ్చి ఈ ఒక్క రాజధానికి కావాల్సిన 47 రకాల పంటలు పండించి, కూరగాయలు అన్ని పండించి సప్లై చేసగల సత్తా ఉన్నటువంటి ఏరియాలో రాజధానిని ఏర్పాటు చేసి అందరినీ బికారులను చేస్తాను, లేదా టూరిజం సెంటర్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా టీవీలో చూస్తున్నాం సార్. కాదండి, టూరిజం సెంటర్ దేనికి సార్? మరి రాజధాని 1,00,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నప్పుడు మరి భూమి అవసరమే కదండి? అవును సార్, 1,00,000 ఎకరాలకు ప్లాన్ చేస్తున్నప్పుడు భూమి అవసరమే. కానీ 3 పంటలు పండే పొలం, 2 పంటలు పండే పొలం మీద రాకూడదు కదండి. మీకు ఎంత వస్తుంది సార్ ఆదాయం? ఇటువంటి పొలంని డెవలప్ చేయాలంటే మళ్ళీ ఎంత రాజధానికి ఎంత ఖర్చు పెట్టాడో అంత ఖర్చు పెట్టాలండి, మళ్ళీ పంటలు కావాలంటే. అయితే మీ రైతులందరూ సముఖంగానే ఉన్నారంటూ కొందరు అధికారులు చెప్తూ ఉన్నారు, ప్రకటిస్తున్నారు. వాటిలో వాస్తవం లేదా? ఏమండి, అధికారులు చెప్పేదంతా బూటకండి. ఈ రోజుకి వరకు 17 గ్రామాల్లో 10 గ్రామాలకి ఇంతవరకు ఒక అధికారి కూడా రాలేదండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఏది జరిగినా ప్రతిపక్ష పార్టీలకు అంతగంతనండి. ఇది మా స్వహాస్తి అండి. మా ఆస్తి కోసం మేము పోరాడుతుంటే ఎవరో చెప్పిన మాటలు మేము పోతున్నాం అంటున్నారండి. అది తప్పండి. మాకు సెక్యూరిటీ లేదు, రేపు భద్రత లేదు అని ఇవాళకి అన్నాలు తినకుండా ముసలాళ్ళు ముత్తకాళ్ళు మంచాలు పెట్టిపోయారండి. ఎంతమంది రైతులు సంఘీభావంగా వెళ్తున్నారు సార్? మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు? ఏమండి, మొత్తం ఎంతమంది రైతులు సంఘీభావంగా ఉన్నారు? దీనిపై పోరాడడానికి రెడీగా ఎంతమంది ఉన్నారు మీతో? 100కి 85 నుంచి 90% మంది ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి.